ముహూర్తమపి జీవావో జలన్మచ్చా వివాధృతౌ. బాగా నిండినటువంటి సరోవరంలో ఆడుకుంటున్నటువంటి చేపని చేత్తో పట్టుకుని పైకి తీసి ఒడ్డుకి విసిరేస్తే ఒంటికి తడి ఉన్నంతసేపు గిలగిలగిల కొట్టుకుని ప్రాణములతో ఉండి ఒంటికి ఉన్నటువంటి తడి ఆరిపోయిన తరువాత క్రమంగా నేల మీద పడి ప్రాణములు విడిచిపెట్టేసిన చేపల వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు, నేను నిన్ను చూస్తూ వెళ్ళిపోతున్నప్పుడు ఎంతసేపు నువ్వు నాకు కనపడతావో అంతసేపు మాత్రమే ప్రాణములతో ఉండి నువ్వు కనపడడం ఆగిపోగానే ప్రాణం విడిచిపెట్టేస్తానన్నయ్యా, నేను నిన్ను విడిచిపెట్టి ఉండలేను, నా బలహీనత అని చెప్పుకున్నాడు. అది లక్ష్మణస్వామి అంటే. అంతటి ప్రేమమూర్తి రామచంద్రమూర్తిని ఒక నిమిషం విడిచిపెట్టి ఉండేవాడు కాడు. అందుకే శ్రీరామావతార పరిసమాప్తి చేయించాల్సి వచ్చింది. 11,000 సంవత్సరములు అయిపోయింది. ఆయనని ఎవరు పిలవగలరు? కాలపురుషుడు వచ్చాడు. కాలపురుషుడు వచ్చి ఒక ముని రూపంలో వచ్చాడు. వచ్చి రామచంద్రమూర్తిని కలిశాడు. రాముడు మునులను చూస్తే వెంటనే సేవిస్తాడు. ఆయన పాదములు కడిగి అర్ఘ్యపాద్యములు ఇచ్చాడు. ఏం కావాలి మహానుభావ, ఎందుకు వచ్చారన్నాడు. ఏమీ లేదు రామా, నీతో ఏకాంతంగా మాట్లాడాలి. నువ్వు నేను తప్ప ఎవ్వరూ రాకూడదు. మనిద్దరం మాట్లాడుతుండగా ఎవరొస్తాడో వాడికి శిరచ్ఛేదం చెయ్యాలి, వాణ్ణి నువ్వు చంపేయాలన్నాడు. తప్పకుండా మనిద్దరమే మాట్లాడుకుందాం అని ఒక గదిలోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టి, ద్వారపాలకులైతే ఎవరైనా లోపలికి వస్తారేమో అని లక్ష్మణస్వామిని పిలిచి, ఓ మహాబాహు, నువ్వు ద్వారపాలకుడిగా ఉండు, ఎట్టి పరిస్థితులలోనూ లోపలికి ఎవరినీ పంపించకూడదు. నేను ఇతనితో మాట్లాడుతున్న లోపు ఎవరైనా లోపలికి వచ్చారో వాణ్ణి నేను సంహరిస్తాను. ఇది అతనికి నేను ఇచ్చిన మాట తప్పను. రామో దీర్ణాభిభాషతే, రాముడికి 2 మాటలు లేవు, నీకు తెలుసు. నువ్వు ద్వారపాలకుడిగా ఉండన్నాడు. లక్ష్మణస్వామి నించున్నాడు. రామావతారాన్ని పరిసమాప్తి చేయించేయాలి. అయిపోయింది సమయం. దేవతలకి తెలుసు. ఆ కాలపురుషుడితో మాట్లాడుతున్నాడు. చతుర్ముఖ బ్రహ్మగారు మీకు చెప్పమన్నారు, 11,000 ఏళ్ళు అయిపోయింది, మీరు తిరిగి శ్రీవైకుంఠానికి రావాలి. మీరు ఇక్కడ నరుడిగా ఉన్నారు. ఒకవేళ మీరు ఇంకా ఇక్కడ ఉంటాను అంటే మిమ్మల్ని శాసించగలిగిన వాడు లేడు. లేదు, మీరిచ్చిన మాట పూర్తయిపోయింది కాబట్టి వచ్చేస్తానంటే మీకు స్వాగతం చెప్పమన్నారు బ్రహ్మగారు అన్నారు. అవతార పరిసమాప్తి చేసేస్తాను, వచ్చేస్తానని కాలపురుషుడితో మాట్లాడుతున్నాడు రాముడు. దుర్వాసో మహర్షి వచ్చారు. వచ్చి లక్ష్మణుడు ఎదురుగుండా నించుని ఉన్నాడు. నాకు ఉత్తర క్షణంలో రామదర్శనం కావాలి, లోపలికి వెళ్ళి చెప్పు, దుర్వాసో మహర్షి వచ్చారని అన్నాడు. లక్ష్మణస్వామి అన్నారు, ఒక్క నిమిషం తాళండి, పరమ ఏకాంతంలో ఉన్నారు అన్నగారు, వెళ్ళకూడదు ఎవరు. ఆయన అన్నాడు, నేను వచ్చిన విషయం లోపలికి వెళ్ళి నువ్వు చెప్పావా? చెప్పు. చెప్పలేదా? రాముణ్ణి, మీ అన్నదమ్ములందరినీ, మీ బిడ్డల్ని కూడా శపిస్తాను. రాముణ్ణి శాపగ్రస్తుణ్ణి చేస్తావా? లోపలికి వెళ్ళి చెప్తావా అన్నాడు. అన్నగారికి శాపం తగిలి అన్నగారు బాధపడడం కన్నా నేను ఒక్కడిని చచ్చిపోతాను అన్నయ్య కోసం. లోపలికి వెళ్ళి మాట్లాడితే ఏం చేస్తాడు? చంపేస్తానన్నాడు. అన్నయ్య కోసం చచ్చిపోతాను తప్ప అన్నయ్య కోసం మాత్రం ఎట్టి పరిస్థితులలో అన్నయ్యకి మాట రానివ్వను. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.